భారతదేశం అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంది. అమెరికా వాళ్ళు దీన్ని మినీ ట్రేడ్ డీల్ అంటున్నారు, మినీ క్యూట్ అన్నట్టే. కానీ ఎందుకు చేసుకోలేదు మనం? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అందరూ ట్రేడ్ డీల్ అవ్వలేదు, చేసుకోలేదు అని అంటున్నారు, కానీ ఎందుకు చేసుకోలేదు? అమెరికా వాళ్ళ సూట్లు వెనక, వేసుకునే వాళ్ళ కోట్లు సూట్ల వెనక ఎంత కుట్ర ఉంది, ఎంత పాపిష్ట ఆలోచన ఉందో చూడండి. ట్రంప్ ప్రెస్ చేశాడు, తీసుకోండి తీసుకోండి అని బలవంతం చేశాడు. మన వాళ్ళు నో, నా భారత భూమి మీద ఇది జరగడానికి కుదరదు, మేముండంగా ఇది చేయనీయము అని చాలా ఫర్మ్ గా చెప్పారు. అమెరికా వాళ్ళేమో 2030 కల్లా భారత్ అమెరికా ట్రేడ్ అనేది $500 బిలియన్ ఉండాలి అన్నట్టు చెప్పారు. మన వాళ్ళు ఓకే అన్నారు, కానీ అన్ని కండిషన్స్ కి నో చెప్పారు. ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు అనేది డీటెయిల్స్ లో చూద్దాం. అయితే ఈ భారతదేశము అమెరికా ట్రేడ్ డీల్ 2030 కల్లా $500 బిలియన్స్ అనేది నార్మల్ ట్రేడ్ డీల్ కాదు, కొన్ని క్లాజెస్ తో వచ్చింది. ఏంటి ఆ క్లాజెస్? జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ క్లాజ్ ఇన్ దిస్. జిఎం క్రాప్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, అంటే ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో అందులో జెనెటికల్లీ మోడిఫైడ్ అన్నమాట. ఈ క్రాప్స్ మనం వాడాలి అన్నట్టు భారతదేశం నో చెప్పింది దీనికి. అమెరికా మనల్ని ప్రెషరైజ్ చేసింది, మన వాళ్ళు మాత్రం ససేమిరా నెవర్ అని చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ కాదు, ఇది భారతదేశం యొక్క సార్వభౌమత్వం, ఇది మన ఐడెంటిటీ, ఇది మనం అంతా కోల్పోయినట్టే. ఇంకా అది వాడుకుంటే ఇంకేముంది? అసలు ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాము. అవి వాడితే ఇక భారతదేశం సిగ్నిఫికెన్స్ పోయినట్టే. మన ల్యాండ్, మన క్రాప్స్, భారతదేశానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? అరే ఇది భారతదేశం నుంచి వచ్చిందిరా, భారతదేశంలో పెరిగిన విత్తనాలు రా, ఇది భారతదేశం ప్రొడక్ట్ అనేది ఉండదు. ల్యాండ్ ఒక్కటే మనదైతే, కానీ సీడ్ క్రాప్ అదంతా వాడితే అయిపోద్ది. ఇంకేముంది దానికి? మన దేశం కొన్ని సిగ్నిఫికెన్స్ పోయినట్టే. అది ఒకసారి ఇక్కడ పెరిగింది అనుకో, ఓకే పంట ఎంతైనా రావచ్చు, ఎలాంటి పంట అయినా రావచ్చు, సీడ్ సోర్స్ అక్కడైతే ఇంకేముంది? ఇంకేం లేనట్టే కదా. విత్తనం మన దేశం ఉంటేనే దాని సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో అండ్ ఇది నార్మల్ విత్తనం కూడా కాదు, జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనం. భారతదేశం ససేమిరా కుదరదు అని చెప్పింది. ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ అనేది సీడ్సే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నట్టే, ఒక పేటెంట్స్ సాఫ్ట్వేర్ అన్నట్టు. ఒక్కసారి నాటామా జీవితాంతం పే చేయటమే దీనికి, అట్లాంటిది అనమాట. నీ క్రాప్ ఏదైతే ఉందో దాన్ని మనం కాదు ఓన్ చేసేది, సీడ్ అనేది ఓన్ చేస్తుంది మన క్రాప్ ని. మనం ఓన్ చేసినట్టు కాదు, ఒక రకంగా చెప్పాలంటే. సీడ్ అనేది ఓన్ చేస్తుందంటే ఎవరు ఓన్ చేస్తున్నట్టు? మొన్సాంటో. ఎస్, మొన్సాంటో ఈ కంపెనీ ఏంటో తెలుసా? ఏజెంట్ ఆరెంజ్ తయారు చేసిన కంపెనీ. ఏజెంట్ ఆరెంజ్ అనేది అమెరికన్ మిలిటరీ, యుఎస్ మిలిటరీ వియత్నాం వార్ లో వాడింది. ఇప్పటికీ వియత్నాం లో జెనెటికల్లీ మోడిఫైడ్ చిల్డ్రన్, పిల్లలు పుట్టేటప్పుడే రోగాలతో పుడుతున్నారు. అమెరికా చేసే దరిద్రం ఇట్లా ఉంటది. అక్కడ హిరోషిమా నాగసాకిలో పుడితే ఇప్పటికీ దాని ఎఫెక్ట్, వియత్నాం లో ఈ ఏజెంట్ ఆరెంజ్ ఎఫెక్ట్ ఇంకా ఉంది. ఇది క్రాప్స్ అన్నింటినీ చంపేయడానికి అనమాట. ఏజెంట్ ఆరెంజ్ అనేది బ్యాక్టీరియా కానీ సాయిల్ ని పాడు చేసేది. తరతరాలుగా ఇన్ని తరాలైనా కానీ అక్కడ ఇంకా పిల్లలు డిఫెక్ట్స్ తోనే పుడుతున్నారు వియత్నాం లో, ఈ ఏజెంట్ ఆరెంజ్ వల్ల. అంత దరిద్రాన్ని తయారు చేసింది ఈ మొన్సాంటో కంపెనీ. ఈ జిఎం జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ కూడా ఇదే తయారు చేస్తుంది. పేరు మార్చుకుంది ఆ మొన్సాంటో బేర్స్ కింద. బేర్స్ అంటే మనకి తెలుస్తుంది, చాలా వరకు వింటా ఉన్న బేర్స్ విత్తనాలు అని చెప్పి. సో ఈ ఏజెంట్ ఆరెంజ్ తయారు చేసిన కంపెనీ మొన్సాంటో, అది ఓన్ చేస్తుంది, మనం ఓన్ చేసినట్టు కాదు క్రాప్ ని. అంటే ఈ పాయిజన్ ని, మొన్సాంటో అనే పాయిజన్, ఆ ఏజెంట్ ఆరెంజ్ తయారు చేసిన పాయిజన్ దాన్ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు బేర్స్ చేశారు. రీబ్రాండ్ చేసినంత మాత్రాన పాయిజన్ ఏమి అమృతం అయిపోదు కదా, మంచినీళ్ళే అవ్వదు, ఇంకా అమృతం ఏమైంది? పాయిజనే, బ్రాండ్ మారింది అంతే. 1960s లో అమెరికా వీట్ ని ఎక్స్పోర్ట్ చేసేది, కానీ ఇప్పుడు ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది? రోగాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ కార్న్, జెనెటికల్లీ మోడిఫైడ్ సోయా, జెనెటికల్లీ మోడిఫైడ్ కెనోలా, జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్, ఏది చూసినా జెనెటికల్లీ మోడిఫైడ్. ఒక్కట్లేదు కరెక్ట్ గా ఒరిజినల్ విత్తనం అనేది ఒక్కటి లేదు. నాటు విత్తనాలు ఏది చూసినా కానీ మోడిఫైడ్. ఏది చూసినా ఆల్ ప్రతిది రౌండ్ అప్ రెడీ. ఇంకా ఏదైనా కానీ కెమికల్ టాలరెంట్ క్రాప్స్. వింటానికి బాగుంటది, కెమికల్స్ కూడా టాలరెంట్ అవుతాయని. కెమికల్స్ కే టాలరెంట్ అవుతున్నాయి అంటే మన ఒంట్లోకి వెళ్ళాక ఏం చేస్తాయి? అంతంత కెమికల్సే. మన ఒంట్లో కూడా యాసిడ్సే కదా ఉండేది. మన ఒంటికి ఏం పడుతుంది? ఇంకా తిన్న ఫుడ్. కొత్త రోగాల్ని కాదు, డిఎన్ఏ చేంజెస్ అవ్వవా, మ్యూటేషన్స్ అవ్వవా బాడీలో? ఏమవుతాయి? కెమికల్లీ టాలరెంట్ క్రాప్స్ అంటే వీడ్స్ వస్తాయి, క్రాప్స్ బతుకుతాయి. ఓకే, రైతుకి కావాల్సింది ఒక రకంగా అదే, కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ ఏంటి? రైతు కూడా తర్వాత తినేది అదే ఫుడ్ కదా. 95% ఆఫ్ యుఎస్ కార్న్ జెనెటికల్లీ మోడిఫైడ్. సోయా కూడా అదే పరిస్థితి. అమెరికాలో ప్రతి చోట ఇదే. బేబీ ఫుడ్, బ్రెడ్, హాస్పిటల్ మీల్స్ లో కూడా చివరికి ఇదే, మొత్తం ఇదే. సిన్స్ 1990s యుఎస్ లో ఒబెసిటీ డబుల్ అయింది, పిసిఓఎస్ పెరిగింది, డయాబెటిస్ టీన్స్ లో పెరిగింది, ఇన్ఫెర్టిలిటీ, డిప్రెషన్, క్యాన్సర్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ డిసీజ్ అన్ని పెరుగుతూనే వచ్చినాయి. అమెరికాలో ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే ఇన్ఫెర్టిలిటీ కూడా అక్కడ ఎక్కువే. ఇవన్నీ వింటుంటే భారతదేశంలో నంబర్స్
కూడా మీకు గుర్తొస్తా ఉండుంటాయి. భారతదేశంలో కూడా పెరుగుతా ఉన్నాయి ఇవన్నీ. అమెరికాలో ఇవన్నీ 1990s నుంచే పెరగడం మొదలుపెట్టి. అందుకే అమెరికాలో ఏది చూసినా కానీ మనకి కార్టూన్స్ కూడా వస్తూ ఉంటాయి, ఇంత లవ్ 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 అన్నట్టు. అది అక్కడ షుగర్ ఇవన్నీ ఎక్కువే బాగా. అది కోఇన్సిడెన్సా కాన్సిక్వెన్సా? 1960s నుంచి వీళ్ళు ఇలా జెనెటికల్లీ మోడిఫైడ్ చేసుకుంటూ వచ్చారు. 1990s ఈ రోగాలు వాళ్ళకి 20-30 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళకి పట్టుకున్నాయి. కోఇన్సిడెన్స్ అయితే కాన్సిక్వెన్సా? అది తిన్నారు కాబట్టి ఈ రోగాలు వచ్చినాయి, అంతే కదా. మరి భారతదేశంలో ఇది రావాలి అంట, ఇవన్నీ తీసుకోవాలి అంట. ఇంకా ఉన్నాయి నిజాలు. లెటస్ సీ. ఈ రోగాలన్నిటికీ సొల్యూషన్ ఏంటి? డ్రగ్స్ అంటే మెడిసిన్స్. బేసికల్లీ ఏంటి మెడిసిన్స్? స్టాటిన్స్, మెటామార్ఫిన్, SSRIs, ఓజెంపిక్, ఇవే మెడిసిన్స్. ఈ జబ్బులన్నీ పోవాలంటే ఈ మెడిసిన్స్ వాడాల్సిందే. మెడిసిన్స్ వాడుతున్నామంటే ఇవన్నీ క్యూరా? కాదు, ఒక రకంగా సబ్స్క్రిప్షన్ లాంటివే, నాట్ ఎ క్యూర్. ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్, క్యూర్ అనేదే కాదు. ఈ మెడిసిన్స్ అన్ని సర్వైవల్ కిట్స్, బతకడానికి జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నట్టు అంతే. ఎప్పుడు ఏ రోగం సడన్ గా వస్తే అప్పుడు చేసుకుంటాం. బిగ్ ఫుడ్, పెద్ద కంపెనీల ద్వారా తయారు చేసిన ఫుడ్, అది బియ్యం కావచ్చు, సోయా కావచ్చు, కార్న్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళ ద్వారా వచ్చిన ఫుడ్ ఏమో మనల్ని రోగాల పాలు చేస్తాయి. పెద్ద కంపెనీస్ ద్వారా వచ్చిన మెడిసిన్స్ ఏమో మనల్ని బతికేలా చేస్తాయి. ఇన్సూరెన్స్ ఏమో, పెద్ద కంపెనీల ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, వాటికి మనం డబ్బులు కడతాం. చూసారా? పెద్ద కంపెనీల ఫుడ్ రోగాల దగ్గరికి వెళ్తారు, పెద్ద కంపెనీల మెడిసిన్స్ అప్పుడు వేసుకోవాలి రోగాలు వస్తే, పెద్ద కంపెనీల ఇన్సూరెన్స్ కి మనం డబ్బులు పే చేస్తాం. చివరికి ఎవరు బాగుపడేది? పెద్ద కంపెనీలే. అండ్ గెస్ వాట్? వీటనుకున్నది ఎవరు? వీటన్నిటికీ ఫండ్ చేసేది ఎవరు? పెద్ద కంపెనీలు. సో కాల్డ్ ఫుడ్ గానీ, ఇన్సూరెన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వీటన్నిటికీ ఇవే చేతులు, వెనకుండే చేతులన్నీ. వ్యాన్గార్డ్, బ్లాక్ రాక్, స్టేట్ స్ట్రీట్, వీళ్ళే వీటన్నిటికీ ఫండ్ చేసేది. దే ఫండ్ ఫుడ్, మెడిసిన్స్, ఇన్సూరెన్స్ కి డబ్బులు వాళ్ళే. మళ్ళీ ఇన్సూరెన్స్ వీళ్ళే కదా ఇచ్చేది కూడా, వీళ్ళే. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో, ప్రపంచంలో, న్యూస్ లో, న్యూస్ పేపర్ లో నెరేటివ్ ను కూడా వీళ్ళే ఫండ్ చేస్తారు. వీళ్ళకి నచ్చినట్టే వస్తాయి మొత్తం. ఎవరైనా నిజం మాట్లాడితే చంపేస్తారు. కార్పొరేట్ మాఫియా. అందుకే భారతదేశం జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ కి నో, ససేమిరా నో అని చెప్పింది. వాళ్ళు ఇంకా ఊపులో వచ్చేసి ట్రంప్ ట్వీట్స్, పాకిస్తాన్ ఏమో డిప్లొమసీ, అపోజిషన్ ఏమో ఏడుపులు, మోడీ ఫెయిల్డ్ అని. నిజం మాత్రం ఎవడు చెప్పడు. ఎందుకు చెప్పడు? నిజం చెప్తే భారతదేశం ఇంత తెలివిగా చేసిందా అని చెప్పి ప్రపంచంలో అపోజిషన్ కేమో రూలింగ్ పార్టీకి పేరు వచ్చేస్తుందని, పాకిస్తాన్ కేమో ఓడి అమ్మ వీడేంటి ఎంత తెలివిగా చేశాడు. పాకిస్తాన్ ఇక మనం ఏం పని చేసినా పాకిస్తాన్ కి పెద్ద బొక్కే కదా. అందుకు సడన్ గా వెస్టర్న్ మీడియా అవుట్రేజ్, అరే ఫెయిల్ అయింది. ఏం ఫెయిల్ అయింది? డీల్ ఫెయిల్ అయింది. భారతదేశానికి ఏం ఫెయిల్ అవ్వలేదు, అమెరికాకే పెద్ద ఫెయిల్ ఈ ట్రేడ్ డీల్ అనేది. అదే ఏదో కుట్ర చేద్దాం అనుకుంది, కుదరలేదు. మన వాళ్ళు మామూలు కాదు కదా, ప్రతి డాట్ చూస్తారు. దే విల్ నాట్ ఇగ్నోర్ ఎ స్మాల్ డాట్. ట్రేడ్ తో అయిపోయేది కాదు. సరేలే పోతే పోయినాయి కొన్ని డబ్బులు అన్నట్టు కాదు, జీవితాలు పోతాయి. మన భారతదేశం యొక్క సిగ్నిఫికెన్స్ పోద్ది, మన భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ కానీ, మన భారతదేశం యొక్క దాన్ని ఏమంటారంటే అస్తిత్వం కోల్పోతాం. ఈ ట్రేడ్ డీల్ ఒప్పుకుంటే, ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ కనుక మనము ఓకే చెప్తే, వాటి ట్రేడ్ డీల్ లో మేజర్ గా మన వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ గానే ఉన్నారు. కొంచెము మన వాళ్ళ దాంట్లో వచ్చి మన వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు వస్తారంట. ఎందుకు ఒప్పుకుంటారు? సరే మంచి కోసం వస్తేనా ఈ కుట్ర ఇదంతా వేసుకొని వస్తున్నారు. పెద్ద పోటుగాళ్ళ టైలు సూట్లు పెట్టుకొని వచ్చేసి వెనక నాటకాలన్నీ చేస్తే మన వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? మనం ఎందుకు కోరుకుంటాము? గవర్నమెంట్ ఒకవేళ ఒప్పుకున్నా మనం ఒప్పుకోకూడదు ఇట్లాంటి ట్రేడ్ డీల్స్ కి. తెలిసింది కాబట్టి అట్లీస్ట్, ఇప్పుడు తెలియకపోతే ఓకే అనుకుంటాము. ఈ ట్రేడ్ డీల్ కనుక ఒప్పుకుంటే మన భారతదేశం ల్యాండ్ పోయినట్టే. హైపర్ ప్రాసెస్ ఇది ఎంత. ఆ సీడ్స్ వచ్చినాయి అంటే అన్ని హైపర్ ప్రాసెస్డ్, హైపర్ ఒబేస్ అయిపోతాం, హైపర్ గా మెడికేట్ కూడా అయిపోతాం. మొత్తం ఇక జీవితాలు నాశనమే. ఎదుగుదల పక్కన పెట్టు, మామూలుగా బతకడం కూడా కుదరదు. సైన్ చేసాము అంటే మన ల్యాండ్స్ మనం కోల్పోయినట్టే, మన సీడ్స్ మనం కోల్పోయినట్టే, మన సాయిల్ మనం కోల్పోయినట్టే, మన ఫ్యూచర్ కూడా మనం కోల్పోయినట్టే. అంతా ఒకే ఒక్క ట్రేడ్ డీల్ కి. ఒక్క ట్రేడ్ డీల్ సినిమాలో ఉంటది చూడండి, ఒక సంతకం చేస్తే ఇక ఆ ఊరు పోయినట్టే అన్నట్టు, దేశం పోయినట్టే. ఇక్కడ నవ్వులాట కాదు, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. మనం పోయినట్టు, మన పిల్లలు పోయినట్టు, వచ్చే 10 తరాల దాకా పోయినట్టు, దేశమే పోయినట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా వాళ్ళు ట్రేడ్ డీల్ చేశారు కదా, మెడికేషన్ కూడా వాళ్ళదే వచ్చేస్తుంది. ఇక ఇదంతా ఒక వాళ్ళ చక్రంలో పడిపోయినట్టు అనమాట. బిహైండ్ ద కర్టెన్స్ ఎవరున్నారు విలన్స్ చూద్దాం. అగ్రిలో ఎవరున్నారు? బేయర్స్, ADM, కార్గిల్. ఫుడ్ లో ఎవరున్నారు? నెస్లే, పెప్సికో, క్రాఫ్ట్. ఫార్మాలో ఎవరున్నారు? ఫైజర్, J&J, మెర్క్. ఇన్సూరెన్స్ లో ఎవరున్నారు? యునైటెడ్ హెల్త్. వీళ్ళు వెనక నుంచి నడిపిస్తున్న వెధవలందరూ వీళ్ళు ఈ ట్రేడ్ డీల్ కి. ఎందుకంటే వీళ్ళే ఫైనల్ గా ఈ ట్రేడ్ డీల్ లో లాభం పొందేది. అండ్ వీళ్ళనకంతా ఉంది ఆ రూత్లెస్ ప్లాన్. అయ్యే చేతులు, అవే డాలర్స్, అదే దరిద్రం. మొత్తం దానికోసమే. మనమేదో అమెరికాకు ఆపోజిట్ అన్నట్టు కాదు. ఈ ట్రేడ్ డీల్ నో అన్నామంటే మనమేదో అమెరికాకు ఆపోజిట్ అని కాదు. మనము వీఆర్ ప్రో టువర్డ్స్ అవర్ సాయిల్. మన దేశం పట్ల ప్రేమ ఇది. మన దేశం మట్టి పట్ల, మన దేశ ఎదుగుదల పట్ల, మన దేశం ఫ్యూచర్ పట్ల, నిజం పట్ల నిష్పక్షపాతంగా తీసుకున్న డెసిషన్ మనది. ఇట్లాంటి
జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్, ఈ రోగాలు ఇవన్నీ వద్దనుకున్నవి. అది నిజం. ఈసారి ఎవరైనా అడిగితే ఎందుకు మనం సైన్ చేయలేదు, ఎందుకు ఓడిపోయామా, ఏంటి ఈ ట్రేడ్ డీల్ లో ఎందుకు పూర్తిగా అవ్వలేదు ట్రేడ్ డీల్ అంటే ఇది చెప్పండి. భారతదేశం బాగా టఫ్, చాలా కష్టం డీల్ చేయటం అని అనుకుంటే అనుకోని ఏమైంది. ఒకవేళ ఇట్లాంటి మనం సైన్ చేసామంటే ఇక మనల్ని మనం కోల్పోయినట్టే. ఒక డీలే కాదు, డీల్ పోయింది లేదా డీల్ కి మనం ఒప్పుకున్నాం అన్నట్టు కాదు, మనల్ని మనం వాళ్ళకి సమర్పించేసుకున్నట్టే ఒక రకంగా, ఆరోగ్యం పరంగా కానీ దేశం పరంగా కానీ. అందుకే ట్రూత్స్ డజంట్ విస్పర్, గుసగుసలాడు, దే రోర్, గర్జిస్తాయి. ఈ విషయం గర్జించి దేశం మొత్తం చెప్పండి, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి. అండ్ తీసుకునే ప్రతి ఫుడ్, నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, భారతదేశంలో ఇప్పటికే కల్తీ పన్నీర్ ఇట్లాంటి చాలా వీడియోస్ చేశాను నాకు దీని మీద. సో ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఫుడ్ తీసుకునే ఫుడ్ చాలా జాగ్రత్త. మనకు దొరికిన దాంట్లో ప్యూర్ గా ఉన్నది, మనకు అందిన దాంట్లో ప్యూర్ గా ఉన్నది తీసుకొని ఆరోగ్యంగా బతుకుతాం, ఆరోగ్యంగా బతుకుతాం. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఇప్పుడు హెల్తే ఇంపార్టెంట్. వెల్త్ ఎలాగోలా వస్తుంది, అడుక్కునేవాడు కూడా సంపాదించుకుంటున్నాడు. సో ఆరోగ్యంగా బతుకుతాం ఫస్ట్.